రోజు విశాఖపట్నం వాల్తేర్ డివిజన్ లో ఈస్ట్ కోస్ట్ శ్రామిక యూనియన్ వారి ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ లో నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వాల్తేర్ డివిజన్ కోఆర్డినేటర్ ఆర్ మోహన్ రావు తెలిపారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చాలా మంచి నిర్ణయం. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 2004 జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఎవరైతే జాయిన్ అయ్యారో వారెవరికి గ్యారంటెడ్ పెన్షన్ లేకుండా చేసే సామాజిక భద్రత లేకుండా దుర్మార్గమైన విధానాన్ని ఏదైతే తీసుకొని వచ్చారో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ 2004 నుంచి 2024 వరకు సుదీర్ఘమైన రాజీలేని పోరాటం చేసిన కామ్రేడ్ శివగోపాల్ మిశ్రాచారి నాయకత్వంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ సెక్రటరీ పీకే పట్టస నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎర్రజెండా చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ దుర్మార్గమైన పెన్షన్ విధానం రద్దు చేసి నూతన గ్యారంటీ పెన్షన్ విధానాన్ని తీసుకురావడం ఇది పూర్తిగా కార్మిక నాయకత్వ విజయమని డివిజన్ కోఆర్డినేటర్ ఆర్ మోహన్ రావు తెలిపారు. ప్రజలందరికీ ప్రత్యేకించి రైల్వే కార్మిక లోకానికి అందరికీ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ వాల్తేర్ డివిజనల్ కోఆర్డినేటర్ ఉత్సవాన్ని నిర్వహించడానికి కారణం మీ అందరికీ తెలుసు. నిన్న కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఏదైతే చారిత్రాత్మకమైన ఒక నిర్ణయాన్ని తీసుకుందో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని దుర్మార్గమైన 2004 సంవత్సరం జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఎవరికీ కూడా గ్యారంటీడ్ పెన్షన్ లేకుండా చేసి సామాజిక భద్రత లేకుండా దుర్మార్గమైన విధానాన్ని ఏదైతే తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ 2004 నుంచి 2024 వరకు కూడా చేసిన సుదీర్ఘమైన రాజీ లేని పోరాటం కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారి నాయకత్వంలో, అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పీకే పట్సాని గారి నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎర్ర జెండా నీడన చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ దుర్మార్గమైన న్యూ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన గ్యారంటీడ్ పెన్షన్ విధానాన్ని తీసుకురావడం అనేది ఇది పూర్తిగా కార్మిక విజయం, కార్మిక నాయకత్వ విజయం, ఎర్ర జెండా విజయం. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అలానే ఈస్ట్ కోస్ట్ రైల్వే